హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్తో పాటు స్పోర్ట్స్, పర్సన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలను చూద్దాము. దీనిలో భాగంగా మొదటి అంశం ఈరోజు రామజన్మభూమిలో ప్రతిష్టాత్మక వేడుకను మరో 3 రోజుల సమయంతో మాత్రమే ఉండగా అయోధ్యలో రాముడి విగ్రహ దివ్యమంగళ రూపం తొలిసారిగా శుక్రవారం వెల్లడించారు. కృష్ణశిలతో చెక్కిన విగ్రహం కళ్లకు ఆచ్ఛాదనగా పసుపు రంగు వస్త్రం కట్టి గులాబీ దండంతో అలంకరించారు. ఈ మేరకు రామ్లల్లా నిలబడి ఉన్న భంగిమలో విశ్వ హిందూ పరిషత్ చిత్రాన్ని విడుదల చేసింది. మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజు చేతిలో రూపుదిద్దుకున్న 51 అడుగుల బాలరాముడి విగ్రహాన్ని గురువారం గర్భగుడిలోకి తీసుకువచ్చారు. గర్భగుడిలో చేర్చకముందే కళ్లకు ఆచ్ఛాదన లేకుండా ఉన్న రాముడి విగ్రహం ఫోటోలు వైరల్గా మారాయి. ఈ ఫోటోలను ఆలయ ట్రస్టు కానీ, ప్రభుత్వం కానీ, అధికారులు కానీ విడుదల చేయనప్పటికీ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. శుక్రవారం రాత్రి విద్యుత్ దీపాలతో వెలుగుల్లో అయోధ్య భవ్య రామమందిరము ఇక్కడ మనం చూడవచ్చు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న బాలరాముడి విగ్రహం కళ్లకు ఆచ్ఛాదన లేకుండా, కళ్లకు ఆచ్ఛాదనతో రామ్లల్లా విగ్రహం. దావోస్లోని జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నదీ పాలక మండలి అధికారులతో భేటీ అయ్యారు. థేమ్స్ పరివాహక అభివృద్ధిపైన ఆరా తీసి మూసి సుందరీకరణకు సహకరిస్తామంటూ ఫోర్ట్ ల్యాండ్ ఆఫ్ లండన్ అథారిటీ వారి చేత హామీ తీసుకున్నారు. లండన్లోని థేమ్స్ నదిని నిర్వహిస్తున్న తీరు, అక్కడ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును అభివృద్ధి చేసిన విధానాలను తెలంగాణలో మూసీ నది పునరుజ్జీవనానికి వర్తింపజేయడంపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి పెట్టారు. లండన్లో పర్యటిస్తున్న సీఎం శుక్రవారం థేమ్స్ నదిని సందర్శించారు. మూసీ నది పరివాహకాన్ని సుందరీకరించడానికి పలు సలహాలు వారి నుంచి తీసుకున్నారు. కేంద్ర కేబినెట్లో కార్యదర్శి రాజీవ్ గాబా ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కమిటీ ఒకటి వేయనున్నట్టు సమాచారాన్ని వెల్లడించారు. సభ్యులుగా 5 శాఖల కార్యదర్శులు 23న తొలి భేటీ జరగనున్నట్లు తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అంశంపైన అధ్యయనం కోసం కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. ఇందులో కేంద్ర హోంశాఖ సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ, గిరిజన వ్యవహారాలు, న్యాయశాఖ, సామాజిక న్యాయం, సాధికారత శాఖ కార్యదర్శులు సభ్యులుగా ఉన్నారు. ఈ సామాజిక న్యాయ కమిటీ వర్గీకరణ అంశాన్ని పరిశీలిస్తుందంటూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 23న తొలిసారి భేటీ కానుంది. షెడ్యూల్డ్ కులాల్లోని మాదిగ, ఇతర ఉపకులాల ప్రయోజనాలకు రక్షణ కల్పించాలని ఈ కమిటీలో వీరు తీర్మానించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు రుణాల కోసం విడుదల కార్పొరేషన్లను ఇచ్చే గ్యారంటీలు రాష్ట్రాల ఆరోగ్యకరమైన ఆర్థిక పరిస్థితులపైన ప్రభావం చూపేలా ఉండకూడదని నిపుణుల కమిటీ ఏర్పడింది. ఏటా ఎంత మేరకు గ్యారంటీలు ఇవ్వాలనే అంశంపైన రాష్ట్ర ప్రభుత్వాలు గరిష్ట పరిమితిని నిర్దేశించుకోవడం అవసరమని సూచించింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తి GSDPలో 0.5% లేదా రెవెన్యూ విషయాలను తెలిపారు. గ్యారంటీ రుణాలపైన గరిష్ట పరిమితిని నిర్దేశించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు RBI వర్కింగ్ గ్రూప్ కీలక సూచనలు చేసింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 19 మంది చిన్నారులకు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు 2024 సంవత్సరానికి ప్రకటించింది. ఇందుకు తెలంగాణ నుంచి కళలు, సంస్కృతి కేటగిరీలో పెండ్యాల లక్ష్మీప్రియ, ఆంధ్రప్రదేశ్ నుంచి క్రీడల విభాగంలో R సూర్యప్రకాష్ ఎంపికయ్యారు. సాహసం, కళలు, సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ, నవకల్పన, శాస్త్ర సాంకేతికత, సామాజిక సేవ, క్రీడల వంటి 7 విభాగాల్లో విశేష ప్రతిభా పాటవాలు ప్రదర్శిస్తున్న 5 నుంచి 18 ఏళ్లలోపు చిన్నారులకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఈ పురస్కారాలను అందిస్తుంది. 2024 సంవత్సరానికి గాను ఈ అవార్డుకు 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 9 మంది బాలురు, 10 మంది బాలికలను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఎంపిక చేసింది. ఈ నెల 22న విజ్ఞాన్ భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీరికి అవార్డులను ప్రదానం చేశారు. 23న ప్రధాని నరేంద్ర మోదీ వీరితో సంభాషిస్తారు. 26న ఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో ఈ చిన్నారులు పాల్పంచుకుంటారు. లద్దాఖ్కు 3000 ఏళ్ల క్రితం
సిల్క్ రూట్ మీదుగా పెద్ద సంఖ్యలో వలసలు జరిగాయంటూ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ CCMB పరిశోధకులు జన్యు పరిశోధనల ద్వారా నిర్ధారించారు. లదాఖ్లోని కాంస్యయుగం నుంచి జనాభా మార్పులు, పరివర్తనలతో సమకాలీన యురేషియన్లతో సంబంధాలను చెబుతున్నప్పటికీ శాస్త్రీయ ఆధారాలేవీ లేవు. దీంతో CCMB శాస్త్రవేత్త CDFD డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, లక్నోలోని బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలియో సైన్సెస్ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నీరజ్ రాయ్ బృంద పరిశోధన చేపట్టారు. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 7 PRC బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బ్రిజేష్ ఆధ్వర్యంలో తెలిపారు. 2016 నుంచి 19 మధ్య కాలంలో బకాయిలను కేంద్ర వాటాగా విడుదల చేయాలని కోరారు. విద్యార్థులు తమ మాతృభాషల్లో చదువుకోవడానికి అవకాశం కల్పిస్తూ పాఠశాల, ఉన్నత విద్యా స్థాయి కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలను రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో పేర్కొన్న అన్ని భారతీయ భాషల్లో అందుబాటులో ఉంచాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. ఈ మేరకు అన్ని పాఠశాలలు, ఉన్నత విద్యా నియంత్రణ సంస్థలైన UGC, AICTE, NCERT, NIMS, IGNOU, IIT, సెంట్రల్ యూనివర్సిటీలు, NITలకు ఆదేశాలు జారీ చేసింది. వచ్చే 3 ఏళ్లలో అన్ని కోర్సులకు సంబంధించిన పాఠ్యాంశాలను మాతృభాషల్లో అందుబాటులోకి ఉంచాలని స్పష్టం చేసింది. తానా అధ్యక్షుడిగా నరేన్ కొడాలి ఎంపికయ్యారు. కార్యదర్శిగా రాజా కస్కుర్తి, కోశాధికారిగా భరత్ మద్దినేని ఎంపికయ్యారు. తానా ఉత్తర అమెరికా తెలుగు సంఘం నార్త్ తదుపరి అధ్యక్షుడిగా 2025 నుంచి 27 మధ్య వర్జీనియాకు చెందిన డాక్టర్ నరేన్ కొడాలి ఎన్నికయ్యారు. 2023లో తానా ఎన్నికల్లో నరేన్ కొడాలి ప్యానెల్ విజయం సాధించింది. ఎన్నికల కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించిన కనకంబాబు ఐనంపూడి గురువారం ప్రకటించాడు. తొలిసారిగా ఆన్లైన్ ద్వారా జరిగిన ఎన్నికల్లో నరేన్కు 13,225 ఓట్లు లభించాయి. ఆయన ప్రత్యర్థి సతీష్ వేమూరికి 10,362 ఓట్లు లభించాయి. ప్రతి 2,000 జనాభాకు ఒక సచివాలయం, 50-60 ఇళ్లకు ఒక వాలంటీర్ను నియమించేందుకు పేదలు, మహిళలు, రైతులకు చేయి పట్టుకుని నడిపిస్తూ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్ని చూసినా మార్పు కనిపిస్తుందంటూ తెలిపారు. ఈ సందర్భంగా పారిశ్రామిక మౌలిక సదుపాయాల వికాసం ఎప్పుడూ చూడని అభివృద్ధి కనిపిస్తుందని, బటన్ నొక్కి ఇప్పటి వరకు 2.47 లక్షల కోట్లకు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశారు. కంటి వ్యాధుల అధ్యయనమే లక్ష్యంగా హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి డాక్టర్ చిగురుపాటి నాగేశ్వరరావు ఆక్యులర్ ఫార్మాకాలజీ రీసెర్చ్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పేరిట ఏర్పాటైన ఈ కేంద్రం భారత నేత్ర ఔషధ పరిశోధనలో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నట్లు వివరించారు. ఆక్యులర్ ఫార్మకాలజీ రీసెర్చర్ పురోగతి వేగవంతం చేయడంలో ఈ కేంద్రం సహాయపడుతుందని తెలిపారు. కేంద్ర విద్యుత్ శాఖ శుక్రవారం విడుదల చేసిన డిస్కమ్ కన్జ్యూమర్ సర్వీస్ రేటింగ్ 2022-23 సంవత్సరానికి తెలంగాణలో 2 డిస్కంలకు ఏ గ్రేడ్లు లభించాయి. ఇందులో TS SPDCL రేటింగ్ కిందటిసారి B+లో ఉండగా ఈసారి ఏ గ్రేడ్కు చేరింది. చంద్రయాన్ 3తో అమర్చిన పరికరాలు నిద్రాణ స్థితిలో దక్షిణ ధ్రువం నుంచి లొకేషన్లు గుర్తిస్తున్నట్టు ఇస్రో అధికారులు తెలిపారు. చంద్రయాన్ 3 ల్యాండర్లో నాసాకు చెందిన లూనార్ రికన్సెన్స్ ఆర్బిటర్ LRO అమర్చారు. ఇందులో లేజర్ రెట్రో రెఫ్లెక్స్ ఎరే జాబిల్లి దక్షిణ ధ్రువంలో లొకేషన్ మార్కర్ సేవలను పునరుద్ధరించినట్టు ఇస్రో వివరించింది. డిసెంబర్ 12 నుంచి LRA నుంచి తమ సంకేతాలు అందినట్లు చంద్రయాన్ 3లో పలు సంస్థలకు చెందిన LRAలను అమర్చిన నాసాకు చెందిన LRA నిరంతరం పనితీరు కనబరుస్తుందంటూ ఈ సందర్భంగా తెలిపారు. చంద్రయాన్ 3 నుంచి తూర్పు వైపుకు మళ్లీ ఉన్న LROలోని లేజర్ అల్టిమీటర్ లోలా చంద్రయాన్ 3 ఉండే ప్రాంతాన్ని ఎప్పటికప్పుడు అందించగలుగుతుంది. దేశీయ విమానాల విపణిలో భారత్ ప్రపంచంలో 3వ స్థానాన్ని ఆక్రమించిందంటూ ప్రధాని మోదీ తెలిపారు. వైమానిక విభాగంలో పరిశోధనలు,
నవ్యాలోచన ప్రపంచ సాంకేతిక రంగానికి నాయకత్వం వహించామంటూ కేంద్ర ప్రభుత్వం ఉడాన్ పథకం దేశీయ వైమానిక రంగ సామర్థ్యాన్ని అంతకంతకు పెంచిందంటూ శుక్రవారం ఆయన బెంగళూరులో బోయింగ్ ఇండియా ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ బోయింగ్ సుకన్య కార్యక్రమాన్ని ప్రారంభించి తెలిపారు. ఈ సందర్భంగా మేక్ ఇన్ ఇండియాను ప్రపంచ స్థాయి అవసరాలను తీర్చే సామర్థ్యాన్ని సాధించేందుకు కార్యక్రమంగా ప్రకటించారు. ప్రస్తుతం ప్రారంభించిన బోయింగ్ కేంద్రం భారతీయ నైపుణ్యంపైన విశ్వాసాన్ని పెంచగలదని ప్రధాని అన్నారు. 2014లో కేవలం 70 దేశీయ విమానాశ్రయాలుండగా నేటి నుంచి వాటి సంఖ్య 150కి చేరినట్లు వివరించారు. భారతీయ వైమానిక రంగ మార్కెట్ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే సత్తా కలిగి ఉన్నాయంటూ ఈ సందర్భంగా విశ్లేషించారు. తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి అనే పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. మహిళలకు ప్రతి నెల 2,500 ఇచ్చే పథకం. అత్యధికంగా దీనికి 92,23,000 అర్జీలు వచ్చాయి. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కోసం 91,49,000 అప్లికేషన్స్ అందాయి. తుది వరకు చేరిన ఆన్లైన్ నమోదు ప్రక్రియ. ఇక ఒకసారి ఈ పథకానికి సంబంధించిన అంశాలు చూసినట్టయితే మహిళలకు 2,500 మహాలక్ష్మి అభ్యర్థనలు 92 లక్షలు వచ్చాయి. 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కోసం 91 లక్షలు అప్లికేషన్స్. ఇందిరమ్మ ఇళ్లకు 82 లక్షలు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గృహజ్యోతి కోసం 81 లక్షలు. రైతు భరోసాకు 38 లక్షలు. రైతు భరోసా కౌలు రైతులకు 2,63,000 అప్లికేషన్స్. రైతు కూలీలకు 12,000 కోసం 40 లక్షలు. ఉద్యమ అమరుల కుటుంబాలకు 250 గజాల స్థలం కోసం 23,000 అప్లికేషన్స్. ఉద్యమకారులకు 250 గజాల స్థలం కోసం 84,000 అప్లికేషన్స్. దివ్యాంగుల పింఛన్ల కోసం 2,77,000 అప్లికేషన్స్. ఇతర పింఛన్ల కోసం 22,07,000 అభ్యర్థనలు అనేవి అందుకున్నారు. వీటన్నిటిని కంప్యూటరీకరణ చేసిన తర్వాత పథకాన్ని అమలు పెట్టాలని సన్నాహాలు చేస్తున్నారు. దేశంలో గొప్ప గొప్ప ఆవిష్కరణలన్నీ కూడా ఐఐటీలు ఎన్ఐటీలు చేపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా కొండ చర్యలు విరిగిపడినా కానీ ఇతర అంశాలను ఎంతోమంది ప్రాణాలను కాపాడటంలో వీటికి సంబంధించి నీట మునుగుతున్న రక్షించడానికి ఇలా ఎన్నో సవాళ్లను ఐఐటీలతో ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీలు చాలా పరిశోధకులు ఎన్నో ఆవిష్కరణలను చేపట్టారు. ఈ సందర్భంగా హైదరాబాద్ వేదికగా ఐఐటి హైదరాబాదు ఇన్వెంటివ్ 2024లో ప్రదర్శనకు ఉంచారు కొన్నింటిని. వీటిలో ఐఐటి మండీకి చెందిన డాక్టర్ వరుణ్ దత్, డాక్టర్ కేవి ఉదయ్లు కొండ చర్యలు విడిగిపడటాన్ని ముందుగానే గుర్తించే పరికరాన్ని రూపొందించారు. ఇందులో ప్రత్యేక యాక్స్లో మీటర్ అమర్చారు. దీనికి ఉష్ణోగ్రత, వర్షపాతం ఖచ్చితత్వంతో గుర్తించే పరికరాలను కూడా అనుసంధానం చేశారు. ఫలితంగా 24 గంటల ముందే కొండ చర్యలు విడిగిపడే ముప్పును పసిగట్టవచ్చని చెప్తున్నారు. ఇందుకోసం 2,50,000 రూపాయలు ఖర్చు అయినట్లు తెలిపారు. ఇక వరద ప్రాంతాల్లో ఉన్నవారికి సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు ఈ పడవ ఉపయోగపడుతుందని, దీని ధర 25,000. తమిళనాడులోని ఎన్ఐటి తిరుచిరాపల్లికి చెందిన డాక్టర్ ముత్తుకుమారన్ బిశ్వంకర్ నియోగి తయారు చేశారు. అకస్మాత్తుగా వరదలు వచ్చినప్పుడు ఈ పడవ ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చు. 2023 చెన్నైలో వరదలు వచ్చినప్పుడు ఈ పడవలను ఉపయోగించి చాలామంది ప్రాణాలు వీరు కాపాడారు. 3D ప్రింటింగ్ సాంకేతికతను ఉపయోగించి నచ్చిన ఆకృతిలో భవనాలను నిర్మించుకునే అవకాశం ఉందంటూ ఐఐటి గువాహటికి చెందిన శుభం మౌర్య, బిరాంచి పాండా, యుఎస్ దీక్షిత్ చెప్పారు. వీరు ప్రయోగాత్మకంగా తమ కళాశాలలో సెక్యూరిటీ గార్డు ఉపయోగించే గదులను నిర్మించారు. దేశ సరిహద్దుల్లో జవాన్లకు ఉపయోగపడేలా ఒక అవుట్పోస్ట్ను కూడా నిర్మిస్తున్నారు. సాధారణంగా మార్కెట్లో దొరికే శానిటరీ నాప్కిన్స్లో పలు రకాల రసాయనాలు వినియోగించడం వల్ల మహిళలు ఇన్ఫెక్షన్ బారిన పడుతుంటారు. ఈ సమస్యను పరిష్కరించేలా సెల్యులోజ్ ఆధారిత నానో ఫైబర్లతో ఐఐటి హైదరాబాద్కు చెందిన ఆచార్య చంద్రశేఖర్ శర్మ నేతృత్వంలో కార్బన్ ల్యాబ్ విద్యార్థి అమన్ ఫాతిమా పర్యావరణ హిత నాప్కిన్లను రూపొందించారు. ఇవి తక్కువ ధరకే లభిస్తాయని, త్వరలో నేలలో కలిసిపోతాయని వీరు త్వరలో మార్కెట్లో తెస్తామంటూ ఇన్వెంటివ్ 2024లో విద్యార్థులు చాలా ప్రదర్శనలు ఉంచారు.
విశ్వవిద్యాలయాలు కళాకారుల్లో సాంకేతికతను, ఆవిష్కరణలను, పరిశోధనలను ఆసక్తి పెంచేందుకు రాష్ట్రానికి టెక్నాలజీకి మారుపేరుగా నిలిపే లక్ష్యంతో తెలంగాణ టెక్నాలజీ ఫెస్ట్ను నిర్వహిస్తామంటూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఐఐటి హైదరాబాదులో ఇన్వెంటివ్ 2024కు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. 50% ఎగ్జిబిషన్లు, రాష్ట్ర వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు, మరో 25% జాతీయ స్థాయి సంస్థలు, ఇంకో 25% పరిశ్రమలు ఇందులో పాల్గొన్నాయి. ఆద్య కళను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందంటూ త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులతో మాట్లాడి ప్రత్యేక మ్యూజియం నిర్మాణానికి కృషి చేస్తామంటూ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఆద్యకాల మ్యూజియం ఆధ్వర్యంలో జానపద, గిరిజన కళలు, సంస్కృతి అధ్యయనము, పరిరక్షణ అంశంపైన శుక్రవారం సదస్సు నిర్వహించగా అందులో ఆమె పాల్గొని ఈ ప్రదర్శనను తిలకించారు. ఇళ్లలో అలంకారం కోసం పెంచే ప్లాస్టిక్ మొక్కలను ఏర్పాటు చేసుకుంటాం. అవసరమైనప్పుడు వాటితో విద్యుత్ ఉత్పత్తి చేసే సరికొత్త విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రత్యేక నుంచి ప్రయోగం TENGతో 255 వోల్టులు, DCEGలతో 113 వోల్టుల విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశాలున్నాయి. శాస్త్రవేత్తలు TENG పైన DEGని ఉంచారు. ఈ కృత్రిమ మొక్కను అమర్చారు. సహజ సిద్ధంగా గాలి, వర్షాన్ని పోలిన పరిస్థితులను గురిచేసినప్పుడు అవి 10 LED దీపాలను వెలిగించాయి. కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రసన్న బి వరాలేను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలో సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రాన్ని కోరింది. కిష్కింద నుంచి అయోధ్యకు చేరిన రాముడి రథం కఠిన దీక్షలో ప్రధాని మోదీ కొబ్బరి నీళ్లను సేవించి నేలపైన నిద్రిస్తున్నారు. ప్రాంత ప్రతిష్ఠ వేళ అనుష్ఠానంతో ఈ నెల 22న మహారాష్ట్ర, పుదుచ్చేరిలకు సెలవులు ప్రకటించాలని, అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ రోజున సెలవు ప్రకటించాలని కోరారు. జస్టిస్ CJI జస్టిస్ DY చంద్రచూడ్కు కూడా ఈ రామమందిరం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానాన్ని పంపారు. అయోధ్య రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరు కావాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి CJI జస్టిస్ DY చంద్రచూడ్కి ఆహ్వానం అందింది. ఆయనతో పాటు రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం చేస్తూ చారిత్రాత్మక తీర్పిచ్చిన ఆనాటి రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులైన విశ్రాంత CJIలు జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ SA బాబ్డే, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ S అబ్దుల్ నజీర్లకు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఆహ్వానం అందించింది. ఆ ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. జపాన్ ప్రయోగించిన తేలికపాటి లూనార్ ల్యాండర్ చంద్రుడిపైన విజయవంతంగా దిగింది. దీంతో జాబిల్లిపైన వ్యోమనౌకను సాఫీగా దించిన సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన 5వ దేశంగా గుర్తింపు పొందింది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనా, భారత్ మాత్రమే చందమామ పైన ల్యాండర్లను దించాయి. జపాన్కు చెందిన స్మార్ట్ ల్యాండింగ్ ఫన్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ స్లిమ్ అనే ఈ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం శుక్రవారం 8:50 రాత్రిపూట జాబిలిని తాకింది. నిర్దేశిత రీతిలో ఈ ప్రక్రియను సాఫీగా సాగిందా అన్న దానిపైన తొలుత ఉత్కంఠ నెలకొంది. వ్యోమనౌకలోని లోనార్ ఎక్స్కర్షన్ 1, 2 అనే 2 రోవర్లు చందమామపైన దిగాయి. PM ఆవాస్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ చిన్నప్పుడు తన బాల్యాన్ని గుర్తు చేసుకొని సరైన వస్తువులు లేని ఇంట్లో తన బాల్యం గడిచిందన్న విషయాన్ని పరోక్షంగా వెల్లడిస్తూ కన్నీళ్లకు దిగమింగుకున్నారు. మహారాష్ట్రలోని షోలాపూర్లో PM ఆవాస్ యోజన అర్బన్ కింద నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇందుకు వేదికైంది. మొత్తం 90,000 ఇళ్లు లబ్ధిదారులకు అందగా వారిలో 15,000 మంది చేనేత కార్మికులు, చిన్న వ్యాపారులు, చెత్త ఏరుకునేవారు, బీడీ కార్మికులు, డ్రైవర్లు లాంటి నిరుపేదలు ఉన్నారు. గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో పైన సామూహిక అత్యాచారం చేసి ఆమె కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో దోషులైన 11 మంది లొంగుబాటుదారుల గడువును పొడిగించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. దోషులందరూ ఈ నెల 21న జైలు అధికారులు ఎదుట లొంగిపోవాలని జస్టిస్ BV నాగరత్నం, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. భారత్కు అరుదైన అవకాశం లభించింది. 71వ ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు ఢిల్లీలో భారత్ మండపం, ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నారు. ఫైనల్స్
ముంబైలో జరగనున్నాయి. ఈ మేరకు మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్పర్సన్ CEO జూలియా మోర్లే అధికారిక ఎక్స్ వేదికగా వెల్లడించారు. తాజా నిర్ణయంతో 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు భారత్ వేదికగా నిలుస్తుంది. వరంగల్లోని నీట్ కళాశాలలో టెక్నోజియాన్ 2023 వేడుకలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. విద్యార్థుల్లో సాంకేతిక సృజనాత్మకత పెంపొందించాలనే ఉద్దేశంతో 2006 నుంచి ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఇంజనీషియస్ అనే థీమ్తో 3 రోజుల పాటు వివిధ అంశాల్లో 40 రకాల ఈవెంట్లను నిర్వహించనున్నారు. సైబర్ ప్రపంచం, డిజిటల్ యుగంలో భాషలు మరింతగా నశిస్తున్నాయంటూ ప్రముఖ భాషా పరిశోధకుడు, విద్యావేత్త ఆచార్య గణేష్ నారాయణ దాస్ డేవి ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు భాష మాట్లాడేవారి సంఖ్య రోజురోజుకు తగ్గుతుందంటూ, ప్రమాదం ఉందంటూ, ఈ తెలుగు భాష కనుమరుగయ్యే అవకాశం ప్రమాదం ఉందంటూ ఆయన పేర్కొన్నారు. 5 దశాబ్దాలుగా దేశంలో అత్యధికులు మాట్లాడే భాషలో 3వ స్థానంలో ఉన్న తెలుగు ఇప్పుడు 4వ స్థానానికి జారిపోయిందంటూ హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో సివి రామన్ ఆడిటోరియంలో శుక్రవారం అల్లాడి స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన తెలిపారు. ప్రధానమంత్రి ఉच्चतर శిక్షా అభియాన్ PM ఉషా కింద రాష్ట్రంలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలలు అభివృద్ధి కోసం 1341 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించింది. గతంలో రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ రూసా పథకాన్ని PM ఉషాగా పేరు మార్చిన సంగతి తెలిసిందే. ఆన్లైన్లో PM ఉషా ప్రాజెక్టు ఆమోదిత మండలి సమావేశం జరిగింది. ఈ పథకం కింద JNTUH, OU, కాకతీయ తదితర 9 వర్సిటీలకు 880 కోట్లు ప్రతిపాదించారు. మరో 61 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు నిధులు కావాలని కోరారు. గ్రామీణ ప్రాంతాలు, జిల్లాల్లో చదువుకునే అమ్మాయిల కోసం ఒక్కొక్కరికి 10 కోట్లతో 11 హాస్టళ్ల నిర్మాణాలను ప్రతిపాదించారు. భారత్కు ప్రధాని మోదీ అత్యుత్తమ నాయకుడని, తమ దేశంలో సంబంధాలు బలపడటానికి ఆయనే ప్రధాన కారణమని ప్రముఖ అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ అన్నారు. మోదీ మరోసారి ఎన్నికవ్వాలని చాలామంది అమెరికన్లు కోరుకుంటున్నారంటూ ఆమె తెలిపింది. భారత ప్రధాని మోదీతో పాటు లక్షద్వీప్ పైన మాల్దీవుల మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో 2 దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇరు దేశాల మధ్య విదేశాంగ మంత్రుల భేటీ జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. క్షిపణి ప్రయోగాలు తరచూ చేపడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న ఉత్తర కొరియా తాజాగా నీటి అడుగున డ్రోన్ ద్వారా అణుసామర్థ్య పరీక్షలను చేపట్టింది. దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ సంయుక్తంగా ఇటీవల నిర్వహించిన నావికా విన్యాసాలకు ప్రతిచర్యగా తమ దేశ తూర్పు జలాల్లో దీటిని పరీక్షించారు. ఉత్తర కొరియా రక్షణ శాఖ ఒక ప్రకటన ద్వారా తెలిపింది. ప్రత్యర్థులు నౌకలు, ఓడరేవులే లక్ష్యంగా వీటిని తయారు చేయగా ఎప్పుడు పరీక్షించిందో మాత్రం వెల్లడించలేదు. అయోధ్యలో ఈ నెల 22న జరగనున్న ప్రాణప్రతిష్ఠ వేడుకలకు ఒకవైపు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతుండగా అత్యవసర సమయాల్లో వైద్య సేవలు అందించేందుకు విపత్తుల చిరు ఆసుపత్రి భీష్మును అందుబాటులోకి తెచ్చారు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ సమగ్ర వైద్య సేవలు అందించనున్నట్లు పేర్కొంది. దేశీయంగా రూపొందించిన ఈ ఆరోగ్య మైత్రి విపత్తుల నిర్వహణ చిరు ఆసుపత్రి భీష్ము ఘనాకారంలో ఉంటుంది. అత్యవసర సమయంలో వైద్యం అందించేందుకు ఇందులో అత్యాధునిక పరికరాలు ఉంటాయి. కృత్రిమ మేధ, అంతర్జాల సాంకేతికత సహాయంతో ఈ ఆసుపత్రి సమర్థవంతమైన సేవలను అందిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతుండగా అక్కడికి 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్న థాయిలాండ్లోని అయుత్తయ్య నగరంలో ఉత్సవం కోలాహలమైంది. స్థానిక చవోప్రయా, లోపుబురి, పాసక్ నదుల జలంతో కూడిన పాత్రలు అయుత్తయ్య నగరం నుంచి ఇప్పటికే భారత్లోని అయోధ్యకు చేరాయి. థాయ్ రాజధాని బ్యాంకాక్కు 70 కిలోమీటర్ల దూరంలో చవోప్రయా నది ఒడ్డున వెలసిన అయుత్తయ్య యునెస్కో వారసత్వ నగరాల జాబితాలో ఉంది. అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22న అయోధ్యతో పాటు ఇతర థాయ్ నగరాల్లో ఆలయాల్లో దీపోత్సవాలు, రామ భజనలు జరుగుతాయని బ్యాంకాక్ VHP విభాగం తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ కల్లా మన దేశంలో తయారైన తొలి చిప్ వెలువరింతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. చాలా తక్కువ సమయంలో దేశంలోని సెమీ కండక్టర్లను, పరిశ్రమ వ్యవస్థను పటిష్టంగా అభివృద్ధి చెందించడానికి మోదీ దార్శనికతే ఇందుకు కారణమని ఆయన తెలిపారు. మన దేశంలో స్వతంత్రంగా అభివృద్ధి చేసిన తొలి హెపటైటిస్ A
టీకాను ఇండియన్ ఇమ్యునలాజికల్ లిమిటెడ్ IIL అందుబాటులోకి తీసుకురానుంది. హవిష్యూర్ బ్రాండ్ పేరుతో ఈ టీకాను విడుదల చేశారు. వ్యాధి సోకిన తర్వాత చికిత్స చేయడం కంటే రాకుండా జాగ్రత్త పడటమే ఉత్తమ మార్గమని, ఈ వ్యాధిని నివారించడంలో ఈ టీకా క్రియాశీలక పాత్ర పోషిస్తుందంటూ IIL MD డాక్టర్ కె ఆనంద్ కుమార్ వివరించారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బేగంపేట విమానాశ్రయం వేదికగా వింగ్స్ ఇండియా 2024 వైమానిక ప్రదర్శనను 2024 జనవరి 18న ప్రారంభించారు. 2023లో 15.3 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించగా 2030 నాటికి ఈ సంఖ్య 30 కోట్లకు పెంచవచ్చంటూ సింధియా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ 3వ అతిపెద్ద దేశీయ విమానయాన విపణిగా ఉంది. అంతర్జాతీయ విమానయాన విపణుల్లో మన దేశం 7వ స్థానంలో ఉంది. మరిన్ని కొత్త మార్గాల్లో విమానయాన సర్వీసులు ప్రోత్సహించేందుకు ఉడాన్ 5.3 పథకాన్ని మంత్రి సింధియా ప్రారంభించారు. ఇప్పటి వరకు ఉడాన్ పథకం కింద 517 మార్గాల్లో విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్టు ఆయన తెలిపారు. దేశంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయటమే లక్ష్యంగా భారత్ ఫిజీల్లో ద్వైపాక్షిక చర్చలు జరిపింది. 2024 జనవరి 17న హైదరాబాద్లోని తాజ్ కృష్ణ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో ఫిజీ ఉప ప్రధాని, ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి విలియమి గవోకాతో కేంద్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్యంగా దీవుల పర్యాటకం, ఐలాండ్ టూరిజం పైన చర్చించారు. లండన్ స్టాక్ ఎక్స్చేంజి LSEG తన టెక్నాలజీ కేంద్రాన్ని హైదరాబాద్లోని హైటెక్ సిటీలో నెలకొల్పింది. కొత్త IT ఉత్పత్తులు, సేవలను ఈ కేంద్రంలో ఆవిష్కరించనున్నట్లు LSEG పేర్కొంది. క్లౌడ్ సెక్యూరిటీ, డెవ్ ఆప్స్, ERP విభాగాలపైన ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు. భారతదేశంతో బంగ్లాదేశ్ అండర్-19 ప్రపంచ కప్లో ఈరోజు ఢీకొననుంది. అండర్-19 ప్రపంచ కప్తో అత్యంత విజయవంతమైన భారత యువ జట్టు మరో ట్రోఫీపై గురిపెట్టింది. 5 సార్లు విజేతగా నిలిచిన భారత్ 6వసారి ప్రపంచ కప్ను అందుకోవడానికి ఉవ్విళ్లూరుతుంది. శనివారం గ్రూప్ ఏలోని బంగ్లాదేశ్తో మ్యాచ్తో అండర్-19 ప్రపంచ కప్ పోరాటానికి భారత్ శ్రీకారం చుట్టింది. 2002, 2008, 2012, 2018, 2022లలో ట్రోఫీలు సాధించిన భారత్ ఈసారి ఉదయ్ సహరన్ నేతృత్వంలో బరిలో దిగనుంది. సహరన్తో పాటు ఆల్రౌండర్ అర్షిన్ కులకర్ణి, వికెట్ కీపర్ అరవెల్లి, అవనీష్ ఎడమ చేతి వాటం స్పిన్నర్ సౌమి కుమార్ పాండే భవిష్యత్తులో భారత స్టార్లుగా ఎదిగే అవకాశం ఉందంటూ కులకర్ణి లక్నో సూపర్ జెయింట్స్, అవనీష్ చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే IPLలో అవకాశం దక్కించుకున్నారు. బ్యాటింగ్స్లో సహరన్, ముషీర్ ఖాన్, బౌలింగ్లో ఆరాధ్య శుక్లా, పాండే, కులకర్ణి ఫామ్ భారత్కు అత్యంత కీలకం. శనివారం టోర్నీ ఆరంభ మ్యాచ్లో అమెరికా పైన ఐర్లాండ్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత వెస్టిండీస్ పైన ఆతిథ్య దక్షిణాఫ్రికా 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. మధ్యాహ్నము 1:30 ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. T20 ప్రపంచ కప్లో భారత్ పాక్ పోరు కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లను చేసింది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసే T20 ప్రపంచ కప్కు ఎక్కువ సమయం లేదు. ఇంకో 5 నెలల్లోనే ఈ మెగా టోర్నీ మొదలు కావడంతో అందుకు ముందుగా అందరి దృష్టిని ఆకర్షించేందుకు భారత్ పాకిస్తాన్ పోరే అవడం సందేహం లేదంటూ అమెరికాలోని మ్యాచ్ ఆస్ట్రేలియా నుంచి పిచ్. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా తెలుగు టైటాన్స్ పరాజయ పరంపరను సొంతగడ్డపైన తెరవలేదు. అదే ఆట, అదే కథ. ఈ పోరులో టైటాన్స్ 26-42తో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడింది. ఇక మరో మ్యాచ్ పట్నా పైరేట్స్ 34-31తో యూపీ యోధాస్ను ఓడించింది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో భాగ్యనగరంలో అడుగుపెట్టిన సందర్భంగా లీగ్ ప్రచారకర్తగా సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. భారత మహిళల హాకీ జట్టు చేజారిన ప్యారిస్ బెర్తు ప్లేఆఫ్ మ్యాచ్లో జపాన్ చేతిలో ఓటమి పాలైంది. వీరి ఒలింపిక్స్ కళ చెదిరిపోయింది. అయినప్పటికీ ఎంతో స్ఫూర్తిగా ఉండాలంటూ అభిమానులు సూచించారు. ఇవి జనవరి 20, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.